ఆ రోజే అయోధ్య రాముని ప్రతిష్ట ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? యావత్తు భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ కార్యక్రమం కోసం లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఈ రోజునే ఎందుకు ఎంపిక చేశారు? జనవరి 22వ తేదీన ప్రత్యేకత ఏమిటి? అయోధ్యను భారతీయులు రామ జన్మభూమిగా ఎందుకు పిలుస్తారు అంటే శ్రీరాముడు ఈ పట్టణంలో జన్మించడం వల్ల పేరు వచ్చిందని భావిస్తారు. అయితే ఇంతకు ముందు ఈ స్థలంలో బాబ్రీ మసీద్ ఉండేది. 1992లో కొంతమంది హిందువులు ఈ మసీద్ ను కూల్చివేశారు. దీంతో మసీదుపై సుప్రీంకోర్టులో తీర్పు వెలువడింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మించింది. ఈ రామ మందిరానికి సంబంధించి పనులు పూర్తి కావడంతో ఈ నెల 22వ తేదీన శ్రీరాముడు ఆలయంలో కొలువు తీరనున్నారు. శ్రీరాముని దర్శనం కోసం ఈ ప్రక్రియను రామ జన్మభూమి ట్రస్ట్ 22 జనవరి ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తోంది. అయితే ఈ రోజు మాత్రమే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టను చేయబోతున్నారు. దీనికి కారణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ అభిజిత్ ముహూర్తం అనేది 11 గంటల 51 నిమిషాల నుంచి 12 గంటల 33 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనను ఈ సమయంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా హిందూ పంచాంగం ప్రకారం జనవరి 22న మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. ఈ నక్షత్రంలో చేపట్టిన పనులు ఎంతో శుభప్రదం అవుతాయని, అలాగే విజయాన్ని ప్రసాదిస్తుందని భారతీయుల నమ్మకం.